సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ప్రజలకు 143 హామీలు ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ తరపున గట్టిగా నిలబడిన ప్రజాప్రతినిధులను అభినందించారు. ఈ సమావేశంలో బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాలోని 8 నియోజకవర్గాలకు చెందినటువంటి వైసీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులతో పాటు కో-ఆప్షన్ సభ్యులు హాజరయ్యారు. భవిష్యత్ కార్యాచరణపైన జగన్ చర్చించారు. వారికి దిశానిర్దేశము చేశారు. పార్టీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. ఇంతటి దారుణమైన రాజకీయ వ్యవస్థల మధ్య మీ ప్రాంతాలలో మీ చోట్ల కూడా ఇదే రకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా కూడా ఇది పెద్దవి మాత్రమే చెప్పా. బహుశా మీ ప్రతి చోట కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగే ఉంటాయి. అయినా కూడా మీరంతా కూడా గట్టిగా నిలబడిన పరిస్థితులే మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా కొన్ని చోట్లయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆడోళ్ళు మరీ ఎస్పెషలీ చాలా అంటే చాలా గట్టిగా నిలబడిన వాళ్ళు ఎవరనంటే నా చెల్లెమ్మలు, నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి గర్వంగా చెప్తారు. ఈ ఎన్నికల్లో మీరంతా కూడా మీరు చూపించిన మీ స్ఫూర్తిని నిజంగా ఎంత గొప్పగా మీరు చూపించారు అని అంటే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇలాంటి తప్పుడు పనులు చేయడం తప్పు అని చెప్పి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి గట్టి మెసేజ్ పోయింది అన్న సంగతి చెప్పడానికి చాలా సంతోషపడతాను. ఖచ్చితంగా రాబోయే రోజులు మనవి. ఖచ్చితంగా చూస్తూ ఓ సంవత్సరం అయిపోయింది. కళ్ళు మూసుకుంటే ఇంక మళ్ళీ 3 ఏళ్ళు అయిపోతాయి. ఈ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది మాత్రం ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అఖండమైన మెజార్టీతో నిలబడుతుంది. ఈసారి వచ్చినప్పుడు మాత్రం మీ జగన్ కార్యకర్తల కోసం ఖచ్చితంగా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎందుకనంటే జగన్ 1 పాలనలో బహుశా కార్యకర్తలకి నేను చేయాల్సినంత బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ఎందుకంటే రావడమే కోవిడ్ వచ్చింది. మనం ఎన్నికలు అయిపోయేసరికి జూన్ అయ్యింది. మార్చి కల్లా కోవిడ్ వచ్చింది. దాని తర్వాత కోవిడ్ సమయంలో మీ అందరికీ తెలుసు 2 సంవత్సరాలు కోవిడ్. ఆ 2 సంవత్సరాలు ప్రజల గురించి, ప్రజల ఆరోగ్యం గురించి, వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే దాని గురించే మొత్తం ఎనర్జీస్ అంతా కూడా పెట్టాల్సి వచ్చింది. కాబట్టి బహుశా చేయాల్సినంత అంత ఇదిగా కార్యకర్తలకు అంత తోడుగా ఉండకపోయి ఉండొచ్చు. కానీ జగన్ 2లో మాత్రం అలా జరగదు.